హలో! హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజండి మేము పొగాకుని చూపిస్తున్నాను. పొగాకు చాలామందికి తెలియదు. అసలకి ఏంటి ఇది? ఎలా నాటుతారని చెప్పని. ఈ పొగాకండి మేము ఈసారి వేసాము. చూడండి ఎలా నాటామో. ఈ నాటిన తర్వాత ఈ చెట్లకు ఆకులు ఉన్నాయే కదండీ! ఆ ఆకుల్ని కొంచెం దోరగా వచ్చినప్పుడు ఆ ఆకుల్ని తెంపుతారు. అదే ఒక ముఠా అని చెప్పి మామూలుగా ఒక 12 మంది, 20 మందిని తెచ్చుకొని ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళ చేత ఆకు కొట్టిస్తామండి. ఆకుని ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా! కింద ఆకు కొంచెం దోరగా వచ్చినప్పుడు ఆకుని తుంచుతారండి. తుంచిన తర్వాత ఆకుని ఎలా మామూలుగా చేస్తారని చెప్పి మీకు చాలామంది తెలియదు కదా! ఆకుని అంతా అంటే దోర ఆకులు మొత్తం వచ్చినవన్నీ తుంచుకున్న తర్వాత అవి తీసి ఇదిగో ఇలా మామూలుగా ఒక బండిలో పెట్టి తీసుకొచ్చుకొని బ్యాని అని చెప్పి ఒకటి ఉంటుందండి. చూపిస్తాను మీకు ఈ వీడియోలో కూడా. ఆకు మొత్తం ఒక దిక్కునే పెట్టుకుంటాము. అలాగే పెట్టుకున్న తర్వాత ఈ ఆకుని మాలో ముఠా వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి బ్యాన్ని మీకు అంటే ఆకుని ఎలా కాలుస్తారో మీకు తెలియదు. ఇది ఒక బ్యానీ అండి. దీనికి లైసెన్స్ ఉంటేనే ఈ బ్యానీ కట్టుకోవాలి. లైసెన్స్ లేకపోతే ఈ బ్యానీ కట్టుకునేదానికి అలో ఉండదు. బోర్డు ఒప్పుకోదు. ఇదిగో చూసారా మీరండి, ఇది బ్యానీ అంటారు. ఈ బ్యానీలో ఇక్కడ మనం కట్లు వేస్తే ఆ కట్లు ఆవిరి వేడికి లోపల ఆకు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇది ఉంది కదా, ఈ గొట్టం అనేది గొట్టంలో ఉన్నది పొగ మొత్తం దాని నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పొయ్యి ఉంది కదండీ! ఈ పొయ్యిలోనే కట్టెలేస్తారు. ఆ కట్టెలేసినప్పుడు అది కాలుతా ఉంటది. కింద ఉండేది ఇది కట్టెలు కాలినప్పుడు ఈ బూడిదనేది కిందకి పడుతూ ఉంటది. ఇది ఆవిరనేది లోపలికి వెళ్ళిపోయి లోపల పొగాకు మొత్తం కలర్ చేంజ్ అవుతా ఉంటది. అప్పుడు చూడు ఈ ఆకుని దాంట్లో పెట్టిన తర్వాత ఆ కట్టెలనేది కొంచెం స్టార్ట్ చేస్తారండి. అది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను లాస్ట్‌లో. చూడండి లోపల అన్నీ ఇది గొట్టాలంటారండి. ఈ గొట్టాలని చుట్టూను మామూలుగా వేడి గాలి బయటికి రాకుండా చుట్టూ చూసారండి మధ్యలో క్లాత్ కట్టి క్లాత్‌కి సున్నం పూస్తారు. ఎందుకంటే ఈ ఆవిరనేది పైన కర్రలు పెడతారండి. పొగాకు అల్లిన కర్రలు. కర్ర పెట్టినప్పుడు ఆ కర్రలకి ఈ ఈ వేడనేది ఆకుకి తగులుతా ఉంటది. ఈ వేడికి ఆకనేది కలర్ చేంజ్ అవుతా ఉంటది. ఒకటి గోల్డ్ కలర్‌లో వస్తుంది. మాడొస్తుంది. గోల్డు, మాడుకి మిక్స్ మధ్యలో సెకండ్ అంటే దీన్ని నెమ్మర్ అంటారండి. నెమ్మరు, సెకండ్ రెండో నెమ్మరు, మాడు, పచ్చ అంటే పచ్చవి అని చెప్పి 4 టైప్స్ అంటామండి. అండిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదండీ! చుట్టూ గొట్టాలున్నాయి గదా! ఈ గొట్టాల తర్వాత బయట డోర్ ఉంటదండి. డోర్ క్లోజ్ చేసుకోవాలి. డోర్ క్లోజ్ చేసుకున్నప్పుడు ఆ లోపల వేడి మొత్తము లోపలనేది పైన ఆకు మొత్తం తగులుతూ ఉంటదండి. అది కూడా 7 డేస్ పట్టద్ది ఆకు కాలాలంటే. 7 డేస్ తర్వాత కొట్టి ఆరిపోయిందని చెప్పి అంటారు. వాళ్ళు కూడా ఒక మనిషిని పెట్టుకోవాలండి. మనిషిని పెట్టుకున్నప్పుడు వాళ్ళు మనకు ఆకు గాలిస్తారు. ఈ కర్రలున్నాయి గదండీ! ఈ కర్రలకి ఆకుని మామూలుగా దారం ఉంటది కదా! పురుకోస అంటారు. ఈ పురుకోసని అల్లకం అల్లుతారండి. ఇప్పుడు జడ అల్లకం ఉంది గదా! అట్టా జడ అల్లకం అనేది అటు ఇటు ఆకుని 4 ఆకులు ఇటు సైడు 4 ఆకులు, అటు సైడ్ 4 ఆకులు అని చెప్పి కర్రకి చుడతారండి. కర్రకి చుట్టిన తర్వాత ఆ కర్రని లోపల పెట్టి ఆ కర్రని మళ్ళా మార్నింగ్ టైంలో ఎందుకంటే కూల్‌గా ఉన్నప్పుడే దించాలి. ఎందుకంటే మామూలుగా ఎండలో దించితే అది పటపట అని చెప్పి ఆకు మొత్తం రాలిపోద్దండి. అలా కాకుండా మామూలుగా మార్నింగ్ టైంలోనే దించుతారు ఆకుని. ఇవి ఏం కాయలో మీరు కామెంట్ రూపంలో ఒకసారి నాకు చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇవి చూసారంటే ఇవన్నీ బ్యానీలండి. ఈ బ్యానీ పక్కన మా హౌస్ అండి ఇది. హౌస్ పక్కన మాకు పొలాలున్నాయి. హౌస్‌కి ఆపోజిట్‌లోనే మా బ్యానీ ఉంటదండి. హౌస్ తర్వాత మామూలుగా ఇటు సైడ్ ఈ వరుసగా ఉన్నాయి గదండీ! ఈ వరుసగా ఉండి అందరూ మా ఊర్లో ఉండేవాళ్ళు బ్యానీలు మొత్తం అండి. ఇగో చూడండి వరుసగా ఉంది. ఈ వరుసగా ఉన్న బ్యానీలు మొత్తం లైసెన్స్ ఉంటేనే అక్కడ బ్యానీ ఉంటదండి. వీటిని బ్యానీ అంటారు మా సైడు. ఈ బ్యానీని లైసెన్స్ లేకపోతే ఈ బ్యానీని ఉంచరండి. బోర్డు వాళ్ళొచ్చి పొగాకు బోర్డు వాళ్ళొచ్చి డైరెక్ట్‌గా వాళ్ళే పడగొట్టేసి వెళ్ళిపోతారు. మనకి లైసెన్స్ బోర్డుకెళ్ళి తెచ్చుకుంటేనే ఇదిగో ఇట్లా పొగ వస్తుంది కదా! ఆకు కాల్చేస్తారు. ఇప్పుడు మీకు ఆకుని ఎలా అల్లుతారో మీకు నేను చూపిస్తాను. వీళ్ళేనండి. వీళ్ళని ముఠా అంటారు. ముఠా అంటే జతకి 3,00,000, 3,50,000 జతకిచ్చి తెచ్చుకుంటామండి. ఎక్కడ ఒంగోలు, తర్వాత చిలకలూరిపేట, తర్వాత విజయవాడ సైడు మనం పోయి అక్కడి నుంచి వాళ్ళకి మనం డబ్బులిస్తే వాళ్ళొచ్చి ఒక 3 మంత్స్ ఉండి మాకు ఆకంతా కొట్టిచ్చి వెళ్ళిపోయేదాకా ఉంటారండి.
చూసారా మీరు? ఆకుని ఎలా మన జడ ఎలా అల్లుకుంటామో అలాగే అల్లుతున్నారు. చూడండి. ఈ ఆకుని తీసుకొని పోయి ఇట్లా ఒక 4 కర్రలు, 3 కర్రలు పట్టుకొని ఈ కర్రని లోపల పెడతారు. పైన లోపల కూడా జెంట్స్ ఉంటారండి. పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు ఆకుని మనకి మామూలుగా పేరుస్తారు. పైన మీకు చూపించాను కదండీ! లోపల బాణీలో అని చెప్పి. అక్కడ అలా పేరుస్తారండి. పేర్చిన తర్వాతని ఈ ఆకుని మీరు బాణీలో పెట్టినప్పుడు ఈ కలర్ వస్తది. ఈ కలర్ వచ్చినప్పుడు దీన్ని ఏమంటారంటే నెంబర్ అంటామండి. ఇది గోల్డ్ కలర్. ఇది కాస్ట్ ఎక్కువండి ఇది. ఇది బోర్డ్‌లో అయితే 35,000 అలా సేల్ అవుతుంది. ఒక 100 కేజీలొచ్చి. మాములుగా ఈ పక్క మోడ్ అని చెప్తుంటది కదండీ! మీకు మోడ్ ఏంటి? రెండో నంబర్ ఏంటి? నెంబర్ ఏంటి? పచ్చ ఏంటి? మీకు నేను చూపిస్తానిప్పుడు. చూడండి ఇప్పుడు ఈ ఆకు ఇదిగో ఇక్కడ ఉంది కదా! ఇది నల్లగా ఉండేది దాన్ని మోడ్ అంటామండి. గోల్డ్ కలర్ ఉంది దాన్ని అది నెంబర్ అంటామండి. గోల్డ్ మోడ్‌కి మిక్స్ ఉంది కదా! దాన్నేమంటామంటే రెండో నెంబర్ అంటామండి. పచ్చ ఇంకా రాలేదు. పచ్చ దీన్నేమంటే పచ్చ అంటారు. పచ్చ అనేది కొంచెం గోల్డు నెక్స్ట్ ఆకుపచ్చ కలర్‌లో ఉండిందని దాన్ని మేము పచ్చ అంటాము. ఈ ఆకుని ఇట్లా మండిలాగా పెట్టుకొని మార్నింగ్ టైంలో మంచుకేసి మెత్తగా కర్రలవుతాయి. మెత్తగా కట్టలనేది మెత్తబడతాయి. అప్పుడు మళ్ళా ఊర్లో వాళ్ళని పనోళ్ళని పిలుచుకొని కొస అంటే దీనికి అల్లే పురికొస ఉంటది కదండీ! ఆ కొస ఇంతని చెప్పి అమ్ముతారు.